హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిపి సోర్ లాజిక్స్. లాస్ట్ క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్ ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం. మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చూద్దామా? ఏ కెన్ డూ ఏ టాస్క్ ఇన్ 13 days. హౌ మచ్ వర్క్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ 5 days? ఏ ఒక పనిని 13 రోజులలో చేయగలడు. 5 రోజుల తర్వాత ఇంకా ఎంత భాగం పనిగలదు? అంటే ఏ అనేవాడు 5 రోజులు పనిచేశాడు. 5 రోజులు పని చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత పని మిగిలి ఉందో చెప్పమంటున్నాడు. జనరల్గా ఏ అనేవాడు మొత్తం పని చేయడానికి 13 days పడుతుంది. మరి ఒక రోజులో చేసే పని ఎంత అవుతుందంటే 1/13 అవుతుంది. ఏ అనేవాడు ఒక రోజులో చేసే పని 1/13 అవుతుంది. మరి ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 5 days వర్క్ చేశాడు. మరి 5 days వర్క్ చేసినప్పుడు ఎంత అవుతుందంటే 5/13 అవుతుంది. అంటే ఏ అనే వ్యక్తి 5 daysలో 5/13 వర్క్ చేశాడు. అంటే 5/13 వంతు పనిచేశాడు. మరి మిగిలిన వర్క్ ఎంతో చెప్పమంటున్నాడు. రిమైనింగ్ వర్క్. ఎప్పుడైనా మీకు రిమైనింగ్ వర్క్ రావాలంటే లవంలో ఉన్న విలువకి హారంలో ఉన్న విలువకి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 13కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 8/13. అంటే ఇంకా చేయవలసిన మిగిలిన పని ఎంత అంటే 8/13 వర్క్. క్లియర్? సెకండ్ ప్రాబ్లం. 3/5 of work completed in 12 days. How many days will the total work be completed? 3/5 వంతు పనిని 12 రోజులలో చేయగలడు. అయితే మొత్తం పని ఎన్ని రోజులలో చేయగలడు? మరి సొల్యూషన్ చూద్దాం. 3/5 of వర్క్ చేయడానికి 12 days పట్టింది. మరి కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది చెప్పమంటున్నాడు. అంటే మొత్తం వర్క్ అంటే 5 parts. డెనామినేటర్లో ఉన్నది అంటే హారంలో ఉన్నది ఎప్పుడూ కూడా మనకి మొత్తం పనిని సూచిస్తుంది. అంటే టోటల్ వర్క్ని డినోట్ చేస్తుంది. అంటే మొత్తం పని 5 యూనిట్స్ చేయాలి. బట్ అవుట్ ఆఫ్ 5 యూనిట్స్లో వీడు చేసింది 3 యూనిట్లే. 5 యూనిట్ల పనిలో వీడు చేసింది 3 యూనిట్లే. ఈ 3 యూనిట్స్ చేయడానికి 12 days సమయం తీసుకున్నాడు. మరి మొత్తం పని అంటే 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది చెప్పమంటున్నాడు. ఈ 12 రావాలంటే ఈ 3ని 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేశారో కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 4s are 20 days. ఆన్సర్ ఈస్ 20 days. దీన్ని ఇంకో పద్ధతిలో కూడా చెప్పవచ్చు. 3/5. 3/5 అనేది భిన్నం. మరి పర్సంటేజ్లో ఎంత? పర్సంటేజ్ అంటే శాతం. శాతంలో ఎంత అంటే 60%. 3/5ని శాతంలో చెప్తే ఎంత అంటే 60%. ఈ 60% పనిచేయడానికి 12 days పట్టింది. మరి మొత్తం పని అంటే 100%. 100% పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 20 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాం. 20 టేబుల్ 60లో 3 times, 20 టేబుల్ 100లో 5 times. ఈ 3 12లో 4 times. 5 4s are 20 days. Answer is 20 days. Next problem. If a person can do 25% of the work in 12 days, how many days will the total work be completed? ఒక వ్యక్తి 25% పనిని 12 రోజులలో చేయగలిగితే మొత్తం పనిని ఎన్ని రోజులలో చేయగలడు? ఈ ప్రాబ్లం కూడా మనం 2 పద్ధతుల్లో చేయొచ్చు. 2 waysలో చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే 25% పని చేయడానికి 12 days పట్టిందంట. సో 25% పని చేయడానికి ఒక వ్యక్తికి 12 days సమయం పట్టింది. మరి టోటల్ వర్క్ అంటే మొత్తం పని
మొత్తం పని అంటే మనకి ఎప్పుడు కూడా 100% అండి. 100% వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 25 టేబుల్ 25లో 1 టైం, 25 టేబుల్ 100లో 4 టైమ్స్. సో 1 పార్ట్ విలువ 12 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుందంటే 4 12 అవర్స్, 4 12 48 రోజులు పడుతుంది. ఆన్సర్ ఈస్ 40 డేస్. దీని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. 25%. 25% అంటే 1/4. 1/4 ఎలా వచ్చిందంటే 25% అంటే 25/100 అని అర్థం. 25 టేబుల్ 25లో 1 టైం, 100లో 4 టైమ్స్. దట్ మీన్స్ 1/4. సో 25% అంటే ఎంత? 1/4. అంటే మొత్తం కింద ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా అంటే డినామినేటర్ హారంలో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా మొత్తం పనిని సూచిస్తుంది, టోటల్ వర్క్ని డినోట్ చేస్తుంది. వీడు మొత్తం పని చేయాలంటే 4 యూనిట్స్ పని చేయాలి. బట్ అవుట్ ఆఫ్ 4 యూనిట్స్లో వీడు చేసింది 1 యూనిట్ పని. ఈ 1 యూనిట్ పనికే వాడు 12 డేస్ సమయం తీసుకున్నాడు. మరి 4 యూనిట్స్ పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 1 యూనిట్కి 12 రోజులు అయితే 4 యూనిట్లకి 4 12 48 రోజులు పడుతుంది. ఆన్సర్ ఈస్ 48 డేస్. నెక్స్ట్ ప్రాబ్లం. If a person A does 4/7 of the work in 6 days, how many days will he do the rest? ఏ అనే వ్యక్తి 4/7 వంతు పనిని 6 రోజుల్లో చేస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోమంటున్నాడు. మన సొల్యూషన్ చూద్దాం. మొత్తం పని చేయాలంటే 7 యూనిట్లు పని చేయాలి. మరి వీడు 7 యూనిట్ల పనిలో వీడు 4 యూనిట్ల పని మాత్రమే చేశాడు. ఈ 4 యూనిట్లు చేయడానికి వీడికి 6 డేస్ పట్టింది. వాడు మొత్తం పని చేస్తే అని అడగల. మొత్తం పని అంటే గనక 7 యూనిట్లు తీసుకొని చేసేవాళ్ళము. కానీ వాడు అడిగింది మిగిలిన పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టిందో కనుక్కోమంటున్నాడు. మిగిలిన పని కావాలంటే లవంలో ఉన్న విలువకి హారంలో ఉన్న విలువకి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. లవంలో 4 ఉంది, హారంలో 7 ఉంది. 7కి 4కి మధ్య భేదం ఎంత? 3 యూనిట్లు. అంటే మిగిలిపోయింది ఎన్ని యూనిట్లు అంటే 3 యూనిట్లు. ఈ 3 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టిందో చెప్పమంటున్నాడు. రెండో ఎక్కం 4లో 2 సార్లు, రెండో ఎక్కం 6లో 3 సార్లు. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 3 9/2. 9/2 అంటే 9లో సగం అని అర్థం. 9/2 అంటే 9లో హాఫ్. 9లో హాఫ్ అంటే ఎంత? 4.5. అంటే మిగిలిన పని చేయడానికి ఆ వ్యక్తికి 4.5 డేస్ సమయం పడుతుంది. దీన్ని మరి ఇంకొక పద్ధతిలో కూడా చెప్పవచ్చు. అది కూడా ఒకసారి వినండి. 4/7 వంతు పని చేయడానికి 6 రోజులు సమయం పట్టిందంట. మరి మిగిలిన పని అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3/7. 3/7 వంతు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ 3/7 అనేది మిగిలిన పని. మనకి ఈజీగా సొల్యూషన్ రావడానికి ఇలా ఫాలో అవ్వండి. బట్ ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. 3/7/4/7 ఇంటూ 6. 3/7. ఈ 4/7 పైకి వస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే 4/7 వల్ల 7/4 అవుతుంది. ఇంటూ 6. 7 7 క్యాన్సిల్. 3 6 18/4. 18లో రెండో ఎక్కం 9 సార్లు పోతుంది. 4లో రెండో ఎక్కం 2 సార్లు పోతుంది. 9/2. 9/2 అంటే 4.5 డేస్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో ఎక్కువ బిట్లు పెట్టాలంటే కొంచెం లాజికల్గా వెళ్ళాలి. మనం ఇలా చేయటం వలన సో నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరిగి సొల్యూషన్ చాలా లెందీ అయిపోయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. కానీ మనం ఈ ప్రాబ్లమ్ని ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. క్లియర్?
వాడు టోటల్ పని చేయాలంటే 7 యూనిట్స్ పని చేయాలి. బట్ అవుట్ ఆఫ్ 7 యూనిట్స్లో వీడు 4 యూనిట్స్ చేశాడు. ఈ 4 యూనిట్స్ వర్క్ చేయడానికి 6 డేస్ పట్టింది. 4 యూనిట్స్ చేయడానికి 6 డేస్ పట్టింది. ఒకవేళ వాడు కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే కనుక 7 యూనిట్స్ తీసుకునే వాళ్ళమే. బట్ వాడు అడిగింది రెస్ట్ ఆఫ్ ది వర్క్, దట్ మీన్స్ రిమైనింగ్ వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిమైనింగ్ వర్క్ ఎలా వస్తుందంటే 7కి 4కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే రిమైనింగ్ వర్క్ వస్తుంది. 7 - 4 అంటే 3 యూనిట్స్. సో ఈ 3 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో కనుక్కున్నాడు. లెట్స్ గో ఫర్ క్యాన్సిలేషన్. సెకండ్ టేబుల్ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ టేబుల్ 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3s are 9/2. 9/2 is nothing but 4.5 days. Answer is 4.5. I hope you understand. Next problem. If 2/3 of work is done in 8 days, how many days can 3/5 of the work be done? 2/3 వంతు పని చేయడానికి 8 రోజులు పడితే 3/5 వంతు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లం మనం డైరెక్ట్గా చేసేద్దాం. సొల్యూషన్ 2/3 వంతు పని చేయడానికి 8 రోజులు సమయం పడుతుంది. బట్ వాడు అడుగుతుంది 3/5 వంతు పని. 3/5 వంతు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3/5/2/3 into 8. 3/5 ఇంటూ ఈ 2/3 పైకి వెళ్తే రివర్స్ అయిపోతుంది. 2/3 అలా 3/2 అవుతుంది. ఇంటూ 8. ఈ 2 8లో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ పోతుంది. 3 3s are 9. 9 4s are 36. సో 36/5. ఈ 5 36లో 7 టైమ్స్ పోతుంది. 1 మిగులుతుంది by 5. సో ఆన్సర్ ఈస్ 7 1/5 days. 7 1/5 రోజులు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకున్నాం. ఆ పర్సన్ 2/3 ఆఫ్ వర్క్ చేశాడు. ఈ 2/3 ఆఫ్ వర్క్ చేయడానికి 8 days పట్టింది. బట్ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ టు ఫైండ్ 3/5 ఆఫ్ ది వర్క్ అని. సో 2/3 వంతు అంటే 2/3 ఆఫ్ వర్క్ చేయడానికి 8 days పడితే 3/5 ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో కనుక్కోమంటున్నాడు. సో 2/3 ఆఫ్ వర్క్ 8 days అయితే 5/5 ఆఫ్ వర్క్కి ఎన్ని డేస్? సో గో ఫర్ క్యాన్సిలేషన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. 2/3 ఆఫ్ వర్క్ చేయడానికి 8 days పట్టింది. 3/5 ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చెప్పమంటున్నాడు. సో 3/5 by 2/3 into 8. డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది. అంటే ఈ 2/3 ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు 3/2 అవుతుంది. ఈ 2 8లో 4 టైమ్స్ పోతుంది. 3 3s are 9. 9 4s are 36/5. ఈ 5 36లో 7 టైమ్స్ పోతుంది. 5 7s are 35. 1 మిగులుతుంది 1/5 days. I hope you understand. Next problem. If 4/5 of the work is done in 28 days, how much will be completed in 30 days? 4/5 వంతు పని చేయడానికి 28 రోజులు పడితే 30 రోజులలో ఎంత భాగం పూర్తవుతుంది? సొల్యూషన్ చూద్దాం. మొత్తం పని చేయాలంటే 5 యూనిట్లు పని చేయాలి. బట్ అవుట్ ఆఫ్ 5 యూనిట్లు వీడు చేసింది 4 యూనిట్స్. ఈ 4 యూనిట్లు చేయడానికి 28 days సమయం తీసుకుంటున్నాడు. మరి మొత్తం పని చేయడానికి ఎన్ని యూనిట్స్ అండి? 5 యూనిట్స్ పడుతుంది. 5 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఈ 4 28లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 into 5 అంటే 35 days పడుతుంది. అంటే మొత్తం పని అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 35 days సమయం పడుతుంది. మరి మొత్తం పని చేయడానికి 35 days సమయం పడితే ఒక రోజులో చేసే పని 1/35. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 35 days అండి. 1 day వర్క్ ఎంత అవుతుంది? 1/35. బట్
మనకి అడుగుతున్న ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడంటే 30 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నాడు. మరి ఒక రోజులో చేసే భాగం 1/35 అయితే మరి 30 డేస్లో ఎంత చేస్తాడు? 30/35 చేస్తాడు. 30/35 క్యాన్సిలేషన్ అండి. 5×30లో 6 సార్లు, 5×35లో 7 సార్లు, అంటే 30 రోజులలో ఎంత భాగం కంప్లీట్ చేస్తాడంటే 6/7 వంతు భాగాన్ని కంప్లీట్ చేస్తాడు. అంటే ఇన్ 30 డేస్లో వాడు 6/7 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో ఆన్సర్ ఈస్ 6/7. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. A can do a task in 10 days, B can do it in 15 days. In how many days both A and B together can complete that work in? దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు. ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు. బి అనే వ్యక్తి అదే పనిని చేయడానికి 15 రోజులు తీసుకుంటాడు. వారిద్దరూ కలిపి ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో కనుక్కోమంటున్నాడు. సొల్యూషన్. ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసేటప్పుడు ఫార్ములా x/y/x+y. ఇద్దరు వ్యక్తులు కలిపి పనిచేసేటప్పుడు ఫార్ములా x/y/x+y. x వాల్యూని 10గా తీసుకోండి, y వాల్యూని 15గా తీసుకొని సింప్లిఫై చేయండి. x వాల్యూ ఎంత అంటే 10 ఇంటూ y వాల్యూ ఎంత అంటే 15 బై x వాల్యూ ఎంత 10 ప్లస్ y వాల్యూ ఎంత 15. 10 ఇంటూ 15 బై 10 ప్లస్ 15 అంటే 25. 5వ ఎక్కం 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా. 5 టేబుల్ 15లో 3 టైమ్స్, 5 టేబుల్ 25లో 5 టైమ్స్. ఈ 5 10లో 2 టైమ్స్. 2 ఇంటూ 3 అంటే 6 డేస్. ఆన్సర్ 6 డేస్. ఈ ప్రాబ్లమ్ని నేను ఫార్ములా బేస్లో చెప్పా. ఫార్ములా బేస్లో కాకుండా టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్లో చెప్తాను, వినండి. ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో చేస్తాడు. బి అనే వ్యక్తి 15 రోజుల్లో చేస్తాడు. ఈ 10కి 15కి అంటే 10కి 15కి కాసాగు తీసుకుందాం. కాసాగు అంటే ఎల్సిఎం. 10కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 30. ఎలా అంటే ఎప్పుడైనా మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేప్పుడు హైయెస్ట్ నెంబర్ చూడాలి. 10, 15లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 15. ఈ హైయెస్ట్ నెంబర్లో మిగిలిన 10 అనేది భాగించబడాలి, అంటే డివిజిబుల్ అవ్వాలి. మరి 15లో 10 డివిజిబుల్ అవుతుందా అంటే అవదు. ఇప్పుడు ఈ 15ని డబల్ చేయాలి. డబల్ అంటే 30 అవుతుంది. మరి 30లో 10 పోతుందా అంటే పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ పోతుంది. సో ఎప్పుడైతే హైయెస్ట్ నెంబర్లో మిగిలిన నెంబరు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో ఆ హైయెస్ట్ నెంబర్నే మనం ఒక ఎల్సిఎంగా తీసుకుంటాం. ఎల్సిఎం ఎంత అంటే 30. అంటే ఈ 30 అనేది టోటల్ యూనిట్ వర్క్ అవుతుంది. అంటే మొత్తం చేయవలసిన పని యూనిట్ల సంఖ్య 30 యూనిట్లు పని చేయాలి. ఈ 30లో 10 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్. ఏ అనే వ్యక్తి రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడు. ఏ అనే వ్యక్తి రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడు. 30లో 15 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ పోతుంది. అంటే బి అనేవాడు రోజుకి 2 యూనిట్లు పనిచేస్తాడు. కానీ ప్రాబ్లంలో ఇద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పమంటున్నాడు. ఇద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో చెప్పమంటున్నాడు. కాబట్టి మరి ఏ అనేవాడు రోజుకి 3 యూనిట్లు, బి అనేవాడు రోజుకి 2 యూనిట్లు. అంటే వీడు ఫర్ డే 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు, వీడు ఫర్ డే 2 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. మరి ఇద్దరూ కలిపి అంటున్నారు కాబట్టి ఇద్దరూ కలిపి రోజుకి 5 యూనిట్లు పనిచేస్తారు. అంటే ఫర్ డే 5 యూనిట్స్ పనిచేస్తారు. మరి ఇద్దరూ కలిపి రోజుకి 5 యూనిట్స్ చొప్పున 30 యూనిట్స్ పనిచేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే ఈ 5 30లో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈస్ 6 days. దిస్ వన్ ఈస్ సెకండ్ మోడల్. ఇదే ప్రాబ్లం మనం 1 day వర్క్ కాన్సెప్ట్లో కూడా చెప్పొచ్చు. ఏ అనే వ్యక్తి మొత్తం పని చేయడానికి 10 days సమయం పడుతుంది. ఫస్ట్ మోడల్ ఫార్ములా బేస్లో చెప్పా. సెకండ్ మోడల్ టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్లో చెప్పా. ఇప్పుడు థర్డ్ మోడల్ 1 day వర్క్ కాన్సెప్ట్. ఏనేవాడు మొత్తం పని చేయడానికి 10 రోజులు సమయం పడితే వీడు ఒక రోజులో చేసే పని 1/10 అవుతుంది. ప్లస్
బి అనేవాడు మొత్తం పని చేయడానికి 15 రోజులు సమయం పడితే వీడి 1 డే వర్క్ ఎంత అవుతుందంటే 1/15 అవుతుంది. సో ఫైనల్ గా 1/10 ప్లస్ 1/15 అనేది ఏ ప్లస్ బి 1 డే వర్క్, అంటే ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిపి ఒక రోజు చేసే పని అవుతుంది. మరి 10 కి 15 కి ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం 30, అంటే కాసాగు 30. 30లో 10 ఎన్ని సార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది. 3 ఇంటూ 1 అంటే 3 1 3 ప్లస్ 30లో 15 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 1 అంటే 2. సో 3 ప్లస్ 2 అంటే 5/30. 5 టేబుల్ 5లో 1 టైం, 5 టేబుల్ 30లో 6 టైమ్స్. సో 1/6. ఈ 1/6 అనేది ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్, ఒక రోజులో చేసే పని. మరి ఇద్దరు కలిపి 1 డే వర్క్ 1/6 అయితే మొత్తం పని అంటే కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. 1/6 ని రివర్స్ చేస్తే ఎంత? 6/1. 6/1 అంటే ఎన్ని డేస్ అండి? 6 డేస్. సో ఆన్సర్ 6 డేస్. ఇది ఫార్ములా బేస్డ్. ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసేటప్పుడు ఫార్ములా x × y/x+y. ఇది టోటల్ యూనిట్ వర్క్ కాన్సెప్ట్. ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ కి ఎల్సిఎం తీసుకొని చేసే పద్ధతి. అండ్ థర్డ్ వన్ ఈస్ ఏ ప్లస్ బి 1 డే వర్క్. ఏ యొక్క 1 డే వర్క్ 1/10, బి యొక్క 1 డే వర్క్ 1/15. మధ్యలో ప్లస్ పెట్టాం కాబట్టి 1/10 ప్లస్ 1/15 అనేది ఏ ప్లస్ బి 1 డే వర్క్ అవుతుంది, అంటే ఒక రోజులో చేసే పని. మరి 10 కి 15 కి ఎల్సిఎం 30. 30లో 10 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 30లో 15 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 1 అంటే 2. 3 ప్లస్ 2 అంటే 5/30. 5 టేబుల్ 5లో 1 టైమ్స్, 30లో 6 టైమ్స్. దట్ మీన్స్ 1/6. దిస్ 1/6 ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి 1 డే వర్క్, అంటే ఒక రోజు చేసే పని. మరి కంప్లీట్ వర్క్ అంటే ఈ 1/6 ని రివర్స్ చేస్తే 6/1. 6/1 అంటే ఎంత? 6. సో ఆన్సర్ 6 days. I hope you understand. Next problem. A can do the 2/3 of work in 6 days and B can do the 3/4 of work in 15 days. But in how many days will the two of them do that working together? A అనే వ్యక్తి 2/3 వంతు పనిని 6 రోజులలో, B అనే వ్యక్తి 3/4 వంతు పనిని 15 రోజులలో చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? సొల్యూషన్. ఏ అనే వ్యక్తి 2/3 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడంటే 6 రోజుల్లో చేస్తున్నాడు. మరి బి అనే వ్యక్తి 3/4 వంతు పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు. వారిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు? ఏ అనేవాడు 2/3 ఆఫ్ వర్క్ చేయడానికి 6 days తీసుకున్నాడు. బి అనేవాడు 3/4 ఆఫ్ వర్క్ చేయడానికి 15 days తీసుకున్నాడు. సో ఏ అండ్ బి టుగెదర్ వీళ్ళిద్దరూ కలిపి ఆ పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చెప్పమన్నాడు. సింప్లిఫై చేద్దాం. ఏ అనేవాడు కంప్లీట్ వర్క్ చేయట్లా, ఓన్లీ 2/3 ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. 2/3 వంతు పని చేస్తున్నాడు. మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోవాలి ఫస్ట్. ఏ అనేవాడు 2 యూనిట్లు పని చేయడానికి 6 రోజులు తీసుకుంటున్నాడు. మరి మొత్తం పని అంటే 3 యూనిట్స్ పని. 3 యూనిట్లు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇటు 6లో 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 3 అంటే 9 days పడుతుంది. అంటే ఏ అనే వ్యక్తి మొత్తం పని చేయడానికి 9 days పడుతుంది. కంప్లీట్ వర్క్ చేయడానికి 9 days పడుతుంది. మరి బి అనే వ్యక్తి 3/4 ఆఫ్ వర్క్ చేయడానికి 15 days తీసుకున్నాడు. అంటే 3/4 వంతు పని చేయడానికి 15 days. అంటే మొత్తం పని చేయాలంటే 4 యూనిట్లు పని చేయాలి. కానీ వీడు 3 యూనిట్లు పని మాత్రమే చేస్తున్నాడు. మరి 3 యూనిట్లు పని చేయడానికి 15 రోజులు తీసుకుంటే మొత్తం పని అంటే 4 యూనిట్లు. 4 యూనిట్లు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? అంటే టోటల్ మనకి చేయవలసిన మొత్తం పని ఎంత అంటే టోటల్ వర్క్ 4 యూనిట్స్ వర్క్ చేయాలి. బట్ అవుట్ ఆఫ్ 4 యూనిట్స్ లో బి అనేవాడు 3 యూనిట్స్ చేస్తున్నాడు. ఈ 3 యూనిట్స్కే 15 days తీసుకుంటున్నాడు. మరి కంప్లీట్ వర్క్ చేయడానికి అంటే కంప్లీట్ వర్క్ అంటే ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. 4 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఈ 315లో 5 టైమ్స్ 4 ఇంటూ 5 అంటే 20 days. అంటే ఏ అనే వ్యక్తి పనిని మొత్తం చేయడానికి కంప్లీట్ వర్క్ చేయడానికి 9 days తీసుకున్నాడు. బి అనే వ్యక్తి కంప్లీట్ వర్క్ చేయడానికి 20 days తీసుకున్నాడు. అయితే ప్రాబ్లంలో ఇద్దరూ కలిపి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో కనుక్కోమన్నాడు. వీళ్ళిద్దరూ కలిపి
టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేసేప్పుడు ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ వాల్యూ 9 గా తీసుకోండి, వై వాల్యూ 20 గా తీసుకోండి. 9 ఇంటూ 20 బై 9 ప్లస్ 20. 9 ఇంటూ 20 అంటే 180 బై 9 ప్లస్ 20 అంటే 29. సో ఆన్సర్ ఈస్ 180 బై 29 డేస్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎందుకంటే లవ్ ఎక్కువగా ఉండి హారం తక్కువగా ఉన్నప్పుడు సింప్లిఫై చేయొచ్చు. న్యూమరేటర్ బిగ్గర్ వాల్యూ ఉండి డెనామినేటర్ లోయెస్ట్ వాల్యూ ఉంటే కనుక సింప్లిఫై చేయాలి. దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ అంటాం. 29 180లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. 6 ఇంటూ 29 అంటే ఎంత అవుతుంది? 174 అవుతుంది. 180లో 174 పోతే ఇంకా రిమైండర్ 6 ఉంటుంది బై 29. ఆన్సర్ ఈస్ 6 by 29 days. I hope you understand. 180 by 29. 29 6 times. 24 6s 29 ఆర్లు ఎంత అంటే 174. రిమైండర్ ఎంత? 6. అంటే 6 by 29 days సమయం పడుతుంది. బట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయకూడదు. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. డోంట్ డూ ఇట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ప్రాబ్లం. A can do it in 5 days at the rate of 8 hours per day. B can do the same thing in 10 days at the rate of 6 hours per day. In how many days can the two of them work together for 4 hours a day? ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రోజుకి 8 గంటల చొప్పున 5 రోజుల్లో చేస్తాడు. బి అనే వ్యక్తి అదే పనిని రోజుకి 6 గంటల చొప్పున 10 రోజులలో చేయగలడు. వారిద్దరూ కలిసి అదే పనిని రోజుకి 4 గంటల చొప్పున చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోమంటున్నాడు. లిజన్ కేర్ఫుల్లీ. సింపుల్గా చెప్తాను, వినండి. సొల్యూషన్. ఏ అనే వ్యక్తి రోజుకి 8 గంటల చొప్పున ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాడు? 5 days వర్క్ చేస్తున్నారు. ఒక రోజుకి 8 గంటలు, మరి 5 రోజులకి 5 8 40 గంటలు పడుతుంది. 40 hours. మరి బి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ బి అనే వ్యక్తి రోజుకి 6 hours చొప్పున 10 days వర్క్ చేస్తాడు. రోజుకి 6 hours చొప్పున 10 daysకి ఎంత అవుతుందంటే 10 into 6 అంటే 60 hours సమయం తీసుకున్నాడు. ప్రాబ్లం మొత్తం దేంట్లో కన్వర్షన్ చేస్తున్నాను? గంటల్లోకి మార్చి చెప్తున్నా. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నా. ఎందుకంటే ఏబీలు ఇద్దరూ కలిపి ఆ పనిని చేయడానికి రోజుకి 4 గంటల చొప్పున చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాను. 40కి 60కి ఎల్సిఎం అంటే కాసాగు. కాసాగు ఎంత అంటే 120. అంటే మొత్తం పని చేయాలంటే 120 యూనిట్లు పని చేయాలి. చూడండి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. 40 60. 40 60లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 60. ఈ హైయెస్ట్ నెంబర్లో మిగిలిన 40 అనేది భాగించబడాలి, అంటే డివిజిబుల్ అవ్వాలి. 60లో 40 పోదు. ఇప్పుడు ఈ 60ని డబల్ చేస్తున్నా. 120. 120లో 40 పోతుంది కాబట్టి ఈ 120 ఎల్సిఎం అయిపోతుంది. అంటే 120 యూనిట్లు వర్క్ చేయాలి. 120లో 40 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. అంటే ఏ అనే వ్యక్తి గంటకి 3 యూనిట్లు పనిచేస్తున్నాడు. 120లో 60 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. బి అనే వ్యక్తి గంటకి 2 యూనిట్లు పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిపి రోజుకి 5 యూనిట్లు పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిపి రోజుకి ఎన్ని గంటలు చొప్పున చేస్తున్నారు? 4 గంటలు చొప్పున చేస్తున్నారు. అంటే రోజుకి వీళ్ళిద్దరూ కలిపి 5 యూనిట్లు చొప్పున చేస్తున్నారు. మరి రోజుకి 4 గంటలు చొప్పున అంటున్నారు కదా, వాళ్ళిద్దరూ 1 గంటలో చేసే భాగం ఎంత? 1/4 అవుతుంది. సో ఈ 5 దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే
24 టైమ్స్ పోతుంది. ఈ 4 24లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. వాళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే 6 డేస్లో వర్క్ చేస్తారు. ఈ 1/4 ఎలా వచ్చిందో తెలుసా? రోజుకి 4 గంటలు చొప్పున అయితే 1 గంటలో చేసే భాగం ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. సో ఆ 1/4 మనం అలా తీసుకొని చేయవలసి వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో A can do a task in 9 days, B can do a task in 12 days. They is nothing but A, B ఇద్దరు వస్తారండి. A plus B ఇద్దరు కూడా. They will be completed in 4 days with the help of C. అంటే A plus B ఇద్దరు కలిపి C సహాయం తీసుకుంటే 4 daysలో చేసేస్తారంట. How many days does C alone do that work? C ఒక్కడే చేస్తే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, A అనే వ్యక్తి 9 డేస్లో చేస్తాడు, B అనే వ్యక్తి 12 డేస్లో చేస్తాడు. వారిద్దరంటే A ప్లస్ B వస్తారండి ఇక్కడ. వీళ్ళిద్దరూ Cని సహాయంగా తీసుకున్నారు. వీళ్ళిద్దరూ Cని సహాయంగా తీసుకుంటే ఆ పని 4 డేస్లో కంప్లీట్ అవుతుందంట. ఒకసారి చూద్దాం సొల్యూషన్. A అనే వ్యక్తి 9 డేస్ తీసుకుంటాడు, B అనే వ్యక్తి 12 డేస్లో చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి Cని హెల్ప్గా తీసుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ కలిపి Cని హెల్ప్గా తీసుకుంటే ఆ వర్క్ 4 డేస్లో కంప్లీట్ అవుతుందంట. అయితే C ఒక్కడే చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పమంటున్నాడు. ఎల్సిఎం తీసుకుందాం. 9కి 12కి 4కి ఎల్సిఎం 36 అంటే 36 యూనిట్స్ వర్క్ చేయాలి. 9కి 12కి 4కి ఎల్సిఎం ఎంత? 36 యూనిట్స్ వర్క్ చేయాలి. 36లో 9 ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్. అంటే A అనే వ్యక్తి రోజుకి 4 యూనిట్లు పనిచేస్తాడు. 36లో 12 ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. అంటే B అనేవాడు రోజుకి 3 యూనిట్లు పనిచేస్తాడు. 36లో 4 ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది. అంటే A, B, Cలు ముగ్గురు కలిపి రోజుకి 9 యూనిట్స్ వర్క్ చేస్తారు. అయితే మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది C ఒక్కడే చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. మరి C అనే వ్యక్తి కూడా 36 యూనిట్స్ వర్క్ చేయాలి. మరి C అనే వ్యక్తి ఫర్ డే రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడో తెలియాలి. అంటే మరి C అనేవాడు రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తున్నాడో తెలియాలంటే A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిపి చేసిన యూనిట్లు 9 యూనిట్ల నుంచి A ప్లస్ Bలు ఇద్దరు కలిపి చేసిన 7 యూనిట్స్ తీసేస్తే సరిపోతుంది. ముగ్గురు కలిపి 9 యూనిట్స్ చేస్తున్నారు రోజుకి, వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 7 యూనిట్స్ చేస్తున్నారు. 9 నుంచి 7 తీసేస్తే 2 అండి. అంటే C అనే వ్యక్తి రోజుకి 2 యూనిట్లు చొప్పున చేస్తున్నాడు. C అనే వ్యక్తి రోజుకి 2 యూనిట్లు చొప్పున 36 యూనిట్లు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 18 డేస్ సమయం పడుతుంది. Answer is 18 days. I hope you understand.